విజయవాడలో న్యూ ఇయర్ వేడుకలపై పోలీసులు పలు ఆంక్షలు విధించారు. న్యూ ఇయర్ వేడుకల్లో అందరూ రూల్స్ ఫాలో కావాల్సిందే అంటున్నారు విజయవాడ సిపి. ఎలాంటి రోడ్డు ప్రమాదాలు జరగడానికి వీలు లేదు అన్నారు. ఇక డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు మరింత ఎక్కువగా ఉండబోతున్నాయని చెప్పారు. న్యూ ఇయర్ పార్టీ చేసుకోండి, కానీ మద్యం సేవించి డ్రైవ్ చేస్తే మాత్రం చాలా కఠిన చర్యలు ఉండబోతున్నాయి. న్యూ ఇయర్ వేడుకల్లో హోటల్స్ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పారు విజయవాడ సిపి. తాగి హోటల్ నుంచి వెళ్లే వారి బాధ్యత హోటల్స్ వారిదే అంటూ క్లారిటీ ఇచ్చారు. ఫ్లైఓవర్స్ అనేది బంద్ చేస్తున్నాము. ఫ్లైఓవర్స్ ఎటువంటి పరిస్థితుల్లో మనం అలౌ చేయము. తర్వాత రేపు నైట్ ఎక్కువ డ్రంక్ అండ్ డ్రైవ్ మీద చాలా నెంబర్ ఆఫ్ టీమ్స్ రేపు ఆపరేట్ చేస్తాయి. దయచేసి మీరు తాగి మాత్రం వాహనం నడపద్దు. మీరు పార్టీ చేసుకోండి, వీ డోంట్ మైండ్, బికాస్ టుమారో ఇస్ December 31st. కానీ డ్రైవర్ని ఒకరిని పెట్టుకోవాలా. అదేవిధంగా కొన్ని హోటల్స్ కూడా కొన్ని నోటీసెస్ ఇష్యూ చేస్తున్నాము. కొందరు డ్రైవర్స్ని సెక్యూర్ చేసి పెట్టుకోండి. ఒకవేళ If it's family, it has to be home. If it's home, it has to be Aparna. Saluting the spirit of every couple's sacrifice to build their dream home. ఎవరైనా వెళ్ళాలా, సెల్ఫ్ డ్రైవింగ్లో వచ్చిన వాళ్ళు ఎవరైనా ఆల్కహాల్ కన్జ్యూమ్ చేస్తే ఖచ్చితంగా వారికి డ్రైవర్ని ఇచ్చి పంపాలనేది ఒకటి హోటలర్స్కి కొంత ఆదేశాలు జారీ చేస్తున్నాము. అదేవిధంగా ర్యాష్ డ్రైవింగు, తర్వాత ట్రిపుల్ రైడింగు, హెల్మెట్ ప్లస్ డ్రైవింగ్, ఇవన్నీ కూడా రేపు నిషిద్ధం. అదర్వైజ్ ఆల్సో నిషిద్ధం. మీరు చూస్తుంటారు ఈ మధ్యనే హెల్మెట్ డ్రైవ్ అనేది గట్టిగా తీసుకోవడం జరిగింది. రేపు ఇంకా ఉధృతంగా ఉంటుంది. సో దయచేసి హెల్మెట్ లేకుండా డ్రైవ్ చేయొద్దు, ట్రిపుల్స్ డ్రైవ్ చేయొద్దు. హాంకింగ్ ఆఫ్ హారన్స్ నిషిద్ధం. మీరు హ్యాపీగా ఉండండి, మీరు హ్యాపీగా జనవరి 1st చేసుకోండి. ప్రాణాలు పోతే మనకు చాలా ఇదిగా ఉంటుంది. కాబట్టి ఒక మెసేజ్ కూడా పబ్లిక్కి మీ ద్వారా ఇస్తున్నాను.